హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన వైఎల్ ఫ్యాక్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో ఎన్నో రకాల వింతలు, విశేషాలు, మహా అద్భుతాలు ఇలాంటి ఎన్నెన్నో జరిగి ఇలా గిన్నీస్ బుక్ ప్రపంచ రికార్డుని సృష్టించిన వాస్తవాలు కూడా ఉన్నాయి. మరి గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్ని సృష్టించిన మ్యాటర్ విషయానికి వస్తే, ఒక పట్టణం పేరు అనేది ప్రపంచంలో అతిపెద్దగా ఉంటుంది. ఈ పేరు అనేది గిన్నీస్ వరల్డ్ రికార్డ్ని సృష్టించింది. అంతేకాదు ఫ్రెండ్, ఈ ప్రపంచం మొత్తంలో అతిపెద్ద పేరుగా వరల్డ్ రికార్డ్ని సృష్టించింది గిన్నీస్ బుక్లో. ఫ్రెండ్స్, నిజానికి మరి ఇంత పెద్ద పేరు గల పట్టణం ఉందా? మరి ఈ పేరుకి అర్థం ఏంటి? ఎందుకు ఇంత ఫేమస్ అయింది? దీని వెనుకున్న వాస్తవాలేంటో, ఇంతకు ఏ దేశంలో నివసించే పట్టణ ప్రజలు ఈ పేరుని కలిగి ఉన్నారు? ఇటువంటి వాస్తవాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడాల్సిందే ఫ్రెండ్స్, ప్రపంచం మొత్తంలో ఇంత పెద్ద పేరుతో కలిగిన పట్టణ దేశం వచ్చేసి న్యూజిలాండ్. అవును ఫ్రెండ్, ఇది న్యూజిలాండ్కి దక్షిణాన ఉన్న హక్స్బేలోని ఫోరంగహౌ సమీపంలో ఉన్నటువంటి ప్రసిద్ధి చెందిన ఒక పట్టణ ప్రాంతము. ఈ లార్జ్ పేరుని కలిగి ఉన్న పట్టణం అనేది ఒక కొండ ప్రాంతం. ఈ న్యూజిలాండ్లో నివసించిన పట్టణ ప్రజలు దీన్ని షార్ట్కట్లో ఈ నేమ్ని టౌమాటా హిల్గా పిలుస్తారు. ఫ్రెండ్స్, ఇక ఈ బోర్డు మీద ఉన్న అక్షరాలను ఒకేసారి చూస్తే ఎవరైనా అడ్డదిడ్డంగా టైప్ చేసి ఉంటారేమో అని ఎవరికైనా అనిపిస్తుంది. సో అంత గజిబిజిగా కనిపిస్తాయి ఈ వర్డ్స్ చూడటానికి ఈ బోర్డు మీద. కానీ మనం ఇలా అనుకుంటే పొరపాటు పడినట్టే, ఎందుకంటే ఇదొక పట్టణం పేరు. ఈ బోర్డు మీద ఉన్న మొత్తం అక్షరాలు 85 లెటర్స్తో కలిగి ఉంటాయి. ఈ కొండ ప్రాంతం మొత్తము 1000 అడుగులతో 305 మీటర్స్ పొడవుతో ఉంటుంది. ఇంతకు టౌమాటా హిల్ అనే పేరు ఎలా వచ్చిందంటే ఫ్రెండ్, టమాటియా అనే స్థానిక యోధుడు నుండి ఈ కొండకు సుదీర్ఘమైన పేరు వచ్చింది. ఈ కొండ ప్రాంతం అనేది చాలా బ్యూటిఫుల్గా ఉండడంతో పాటు సుందరమైన ఫ్లూట్ వాయించే టమాటియా ప్రజలు నివసించే ప్రాంతం అని కూడా పేరుంది దీనికి. ఫ్రెండ్స్, ఇక పురాణాల వాస్తవాల ప్రకారము వెళ్ళినట్లయితే ఈ కొండకింత పెద్ద పేరు రావడానికి గల కారణం ఏంటంటే, ఈ టౌమాటా హిల్ ప్రాంతంలో నివసించే ప్రజలు అనేవారు చాలా అమాయకులుగా ఉండేవారు. నిరంతరం ఈ ప్రజలపైన హింసాకాండవం అనేది జరుగుతూ ఉండేది. అంతేకాదు ఫ్రెండ్, మారణ హోమంగా ఉండేది ఈ ప్రాంతం. ఇలాంటి సమయంలో అదే ప్రాంతానికి చెందిన టమాటియా అనే స్థానిక యోధుడు వీళ్ళని, ఈ ప్రజలను రక్షించడంతో పాటు ధైర్యాన్ని కూడా ఇస్తూ ఉండేవాడు. ఒకానొక సమయంలో ఈ హింసాకాండవంలో తన ప్రాణాలు అడ్డుపెట్టి ఈ ప్రజలను కాపాడి తను ప్రాణాలను కోల్పోయాడు. ఈ స్థానిక సుదీర్ఘమైన యోధుడు మరణించిన తర్వాత, పోరాటంలో మరణించిన తన అన్న కోసం, తన యొక్క ఆత్మశాంతి కోసం అతని యొక్క సోదరుడు ఇలా నిరంతరం కొండపై వేణు ఫ్లూట్ను వాయిస్తూ రోజులు గడిపేవాడు. చనిపోయిన తన సోదరుడి యొక్క జ్ఞాపకార్థకంగా అతని గౌరవం ప్రకారము ఇక ఈ ప్రదేశానికి మంచి పేరు పెట్టాలనుకున్నారు ఇక్కడ నివసించే ప్రాంత ప్రజలు. సో అందుకే ఈ పట్టణానికి ఇన్ని అక్షరాలతో ఇంత పెద్ద పేరు అనేది వచ్చింది. ఇలా వచ్చిన ఈ పట్టణం పేరు ప్రపంచంలోనే అతిపెద్ద పేరుతో పాటు గిన్నిస్ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డులోనే నమోదయ్యింది. ఈ న్యూజిలాండ్లో నివసించే స్థానిక పాలినేషియా ప్రజలను మావోరి అని కూడా పిలుస్తారు. ఎంతోమంది ప్రజలు నివసిస్తున్న ఈ కొండ ప్రాంతం అనేది జీవన ఉపాధితో పాటు చాలా అందంగా అండ్ ఆకర్షణీయంగా మారింది ఈ ప్రాంతం. ఇక ఈ వర్డ్స్ని చదివే విధానాన్ని చూసినట్లయితే ఫ్రెండ్, టౌమేటా వాకతాంగి హంగకవు, ఓ తమటేయ టూరి పుకా కాపికి, మౌంగ హోరోనుకు పుకై వెనువా కిటానటావు. ఇది పాలినేషియా ప్రజల యొక్క భాషలో ఉన్న వర్డ్స్. ఇంతకు మరి ఈ వర్డ్స్ యొక్క మీనింగ్ ఏంటంటే ఫ్రెండ్, ఇది స్థూలంగా తమటేయ పెద్ద మోకాళ్ళున్న వ్యక్తి, స్లైడల్ పర్వతాలను అధిరోగించువాడు, భూమిని మృంగువాడు, తన ప్రియమైన వ్యక్తి కోసం వేణువు వాయించే శిఖరం అని అర్థం. ఫ్రెండ్స్, మరి దీన్ని ఎవరు కనుక్కున్నారు, ఎలా వెలుగులోకి వచ్చింది అన్న వాస్తవాల విషయానికి వస్తే, ఈ టౌమాటా హిల్ యొక్క ప్రాంతం ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న చరిత్ర వాస్తవాలను కూడా అలాగే కలిగి ఉంది. ఈ ప్రాంతం మొదటగా 1924లో కొంతవరకు పబ్లిసిటీ అయ్యింది. తర్వాత ఇక వెలుగులోకి వచ్చింది మాత్రం పూర్తిగా 1948 సంవత్సరం అక్టోబర్ నెలలో. ప్రపంచం మొత్తంలో అతిపెద్ద పేరును కలిగి ఉండడంతో పాటు ఇలాంటి పట్టణ కొండ ప్రాంతం కూడా ఉంది అని వెలుగులోకి వచ్చింది 1948 సంవత్సరంలోనే. ఈపీ క్రిస్టియన్సన్ ఇతని వల్ల నేషనల్ పబ్లిసిటీ స్టూడియోలో ఇతను తీసిన ఇమేజెస్తో పాటు వాస్తవాలు కూడా వివరించడం జరిగింది. ఏపీ క్రిస్టియన్సన్ వల్ల మనకి న్యూజిలాండ్లో ఉన్న న్యూజిలాండ్ టే పాపా టొంగరేవా మ్యూజియంలో స్పష్టంగా కనిపించడం జరిగాయి. సో ఇది ఫ్రెండ్, టమాటోయా హిల్ యొక్క వాస్తవాలు అనేవి. మరి దీనికి ఎందుకు ఇంత పెద్ద పేరు వచ్చిందో ఈ వీడియోలో మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది కదా ఫ్రెండ్. ఈ వీడియో వల్ల మీకు కొత్తగా ఏదైనా ఇంట్రెస్టింగ్ మ్యాటర్ అర్థమైనట్లయితే లైక్ మై వీడియో. ఫ్రెండ్స్, మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేస్తే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి. And thank you for watching my video.